ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. కవితను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. ఈ కేసులో కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు తిరస్కరిస్తూ వస్తోంది. ఈసారి న్యాయస్థానం కవితకు రిమాండ్ పొడిగిస్తుందా లేదంటే బెయిల్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు. రైట్, లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నిరాశ ఎదురైనట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో జూన్ 3 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు అని మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఇవాళ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అయితే తమ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ కోరుతోంది. ఓవరాల్గా చూస్తే అటు కవితకు నిరాశ ఎదురైందనుకోవాలి. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.